వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయండి. అకాల వర్షాల నేపథ్యంలో సీఎం ఆదేశాలు. ఎన్టీఆర్ జయంతి ప్రముఖుల ఘన నివాళి. ఎన్టీఆర్ పథకాలే అన్ని ప్రభుత్వాలకు స్ఫూర్తి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతన్నలకు అండగా నిలవాలి. భారత శ్రేణులకు కేటీఆర్ పిలుపు. హింసాత్మక రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఉత్తమ్. రైతు డిస్కం దరఖాస్తులు తిరస్కరించండి. విద్యుత్ నియంత్రణ మండలికి హరీష్ రావు లేఖ. తెలంగాణకు తెదేపా అవసరం. తెలంగాణ విద్యాభివృద్ధిపై తీర్మానంలో అధికార ప్రతినిధి జ్యోత్స్న. అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం. అన్నదాతలపై అదనపు భారం. హైడ్రా చొరవతో 1888 కోట్ల రూపాయల విలువైన స్థలానికి విముక్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెదేపా వ్యవస్థాపకులు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి నేడు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు పలువురు ప్రముఖులు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలకు స్ఫూర్తి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లోని మైత్రివనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన పనులను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, విగ్రహదాత జీవన్ శక్తి చిట్ ఫండ్స్ అధినేత కాట్రగడ్డ రమేష్ తదితరులతో కలిసి తుమ్మల పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ పాలించారని, అదేవిధంగా నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తారబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆపత్కాలంలో రైతన్నలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అకాల వర్షాలకు వడ్లు వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతున్నారన్నారు. కరెంటు లేక సెల్ ఫోన్ల వెలుతురులో రైతులు ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్లే నేడు రైతన్నలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ కష్టకాలంలో రైతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. మార్కెట్ యార్డుల్లో తడిసిన వరి, మొక్కజొన్న తదితర ధాన్యాన్ని తేమశాతం, తరుగు లాంటి సాకులు చెప్పకుండా బేషరతుగా కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రైతాంగానికి అండగా నిలిచేందుకు భారత శ్రేణులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా, రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలి అని కేటీఆర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మిలిటెంట్ యాక్టివిటీ చేయండి, సింగరేణి భవనాలు కాలబెట్టండి, రైలు పట్టాలు కోసేయండి అంటూ భారస నాయకుడు ఒకరు బహిరంగ వేదిక నుంచి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాల్సింది పోయి యువతను హింస, విధ్వంసం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు ప్రేరేపించడం భారస నాయకుల అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని ధ్వజమెత్తారు. ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజల చెమటతో నిర్మించిన సింగరేణి లాంటి సంస్థలను కాలబెట్టండి అని చెప్పడం అంటే ఆర్థిక వ్యవస్థపై దాడి చేయడమే. ముందు కాలబెట్టు, తర్వాత డబ్బులొస్తాయని వ్యాఖ్యలు చేసిన నాయకులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. సమాజంలో హింస, భయాందోళనలు, అరాచక వాతావరణం సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని భారస ప్రయత్నిస్తోంది.
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కూడా ఇలాగే రెచ్చగొట్టే రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇలాంటి పార్టీల నుంచి అభివృద్ధి రాజకీయాలు ఆశించడం వృధా అని మరోసారి రుజువైంది. తెలంగాణలో హింసాత్మక రాజకీయాలకు తావులేదు. ప్రజలు ఇలాంటి బాధ్యతారాహిత్య నాయకులను, సమాజంలో అశాంతిని సృష్టించే పార్టీలను తిరస్కరించాలి అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ వడ్లను కొనుగోలు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల టన్నుల ధాన్యం రాగా, అందులో 57 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వం 10,097 కోట్ల రూపాయలు చెల్లించింది. 8.15 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగింది. ఇసుక సరఫరా చేసే లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్లించి సత్వరమే ధాన్యాన్ని మిల్లులకు రవాణాకు వినియోగిస్తున్నామని ఉత్తమ్ వివరించారు. ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొంటుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. తడిసిన 9,214 టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు మంత్రి వెల్లడించారు. రైతు డిస్కం పేరిట తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న 3వ డిస్కం అనుమతి దరఖాస్తును తిరస్కరించాలని కోరుతూ భారత శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం విద్యుత్ రంగానికి భారీగా నిధులు కేటాయించి 2018 జనవరి 1 నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రైతులకు నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. ఫలితంగా వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. రైతు డిస్కం పేరిట 3వ డిస్కం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ద్వారా రైతులు సహా అన్ని వర్గాల ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఆచరణ సాధ్యం కాని విధానాలతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపించే కుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ బహిరంగ విచారణ పూర్తి కాకముందే జూన్ 2 నుంచి రైతు డిస్కం ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించడం విచారణ పూర్తి కాకముందే తీర్పు చెప్పినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక డిస్కం కావాలని రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు అడగలేదు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వలేదు. విద్యుత్ సంస్థల నుండి ప్రతిపాదన లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్థికపరమైన అంశాలు జీవో నెంబర్ 44లో పేర్కొంటూ 3వ డిస్కం ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటువంటి కీలక నిర్ణయంపై అసెంబ్లీలో చర్చించలేదు. దీనిపై అన్ని జిల్లాల్లో రైతులు, ఉద్యోగులు, వినియోగదారులతో బహిరంగ విచారణలు నిర్వహించాలని కమిషన్ను కోరుతున్నామని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు తెదేపా అవసరం ఉంది. చంద్రబాబు లాంటి నాయకుడి దిశానిర్దేశం మా రాష్ట్రానికి అవసరం. నారా లోకేష్ లాంటి డైనమిక్ ఆలోచనలు ఉన్న నేత తెలంగాణకు కావాలి. తెదేపా మళ్లీ తెలంగాణలో రావాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ సామాజిక న్యాయం కల్పిస్తే చంద్రబాబు అవకాశాలు ఇచ్చారు. లోకేష్ భవిష్యత్తు నైపుణ్యం ఇస్తున్నారు. ఇది తెలంగాణకు ఇవ్వాలని కోరుతున్నాం. తెదేపా ఎప్పుడు ఓట్ల కోసం రాజకీయం చేయదు. 22 ఏళ్లకు అధికారంలో లేకపోయినా పసుపు జెండాను అనుక్షణం గుండెల్లో పెట్టుకుని కష్టించి పోరాడి నిలబడేవాడే తెలంగాణ కార్యకర్త. రాష్ట్ర విభజన తర్వాత అక్కడ విద్యా విప్లవం రావాలి. కానీ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్లోనూ వెనుకబడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలు పేద పిల్లలకు గర్వంగా మారాలి. ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు భరోసాగా ఉండాలి. చదువుకున్న యువతకు ఉద్యోగం రావాలి. తెలంగాణలో ఇవేవీ రాలేదు. 10 ఏళ్ల భారత పాలనలో మాటలు పెద్దవి, చేతలు శూన్యం. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో విద్యారంగంలో స్పష్టమైన రోడ్ మ్యాప్ కనిపించడం లేదు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రే లేరు అని టి జ్యోత్స్న వివరించారు. మనం వేసినటువంటి ఒక పునాది ద్వారా విద్యా విప్లవం రావాలి. కానీ వచ్చిందేంటి? కనీసం విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో కనీసం ఎక్కడ ఒక ర్యాంకింగ్లో కూడా చోటు తెచ్చుకోలేనటువంటి ఒక దుస్థితికి ఇవాళ రోజున తెలంగాణ చేరిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు అసలు యాక్చువల్గా పేద పిల్లలకు గర్వంగా మారాలి. ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది పేద విద్యార్థికి ఒక భరోసాగా ఉండాలి. చదివినటువంటి యువతకి ఉద్యోగం రావాలి, నైపుణ్యం రావాలి, దిశ రావాలి, దశ రావాలి. కానీ ఇవేవి రాలా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాటలు పెద్దవి, ఫలితాలు చిన్నవి, చేతలు శూన్యం. సరే, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. ఇవన్నీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చూసాం. తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలు మార్పును ఆశించారు. కానీ విద్యారంగంలో ఇంకా స్పష్టమైనటువంటి, సమగ్రమైనటువంటి టైం బౌండ్ రోడ్ మ్యాప్ అనేటువంటిది కనిపించడం లేదు. వీ వాంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో.
ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు, ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు, స్కిల్ ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు. లోకేష్ గారి ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి స్కూల్ కేవలం బోధించకూడదు, స్కూల్ విద్యార్థులని ప్రిపేర్ చేయాలి. కాలేజ్ కేవలం ఒక డిగ్రీని ఇవ్వకూడదు, డైరెక్షన్ ఇవ్వాలి. యూనివర్సిటీ కేవలం ఎగ్జామ్స్ పెట్టకూడదు, ఇన్నోవేషన్ సృష్టించాలి. ఇది లోకేష్ గారు ఇక్కడ ఇచ్చినటువంటి ఒక దిశానిర్దేశం, ఒక రోడ్ మ్యాప్. వి ల్యాక్ ఇట్ ఇన్ తెలంగాణ. ఇవాళ తెలుగుదేశం పార్టీగా కేవలం ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక పార్టీగా వాట్ వీ వాంట్ ఇస్ ఎడ్యుకేషన్ మస్ట్ లీడ్ టు ఎంప్లాయబిలిటీ. దట్స్ వాట్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వందలాది ఇంజనీరింగ్ కాలేజెస్ ఆ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాల్లో తెచ్చినప్పుడు ఆయన అదే చేశారు, ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేశారు. ఎడ్యుకేషన్ ఎప్పుడైనా ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయాలి, అది ఆ రోజున చేయగలిగారు. ఇవాళ లోకేష్ గారు చూపిస్తున్నటువంటి దారి ఏదైతే ఉందో క్లాస్ రూమ్ టు కెరియర్, ఇది తెలంగాణలో అవసరం, తెలంగాణలో ఆవశ్యకత. అలానే ప్రతి టీచర్ వేకెన్సీని ట్రాన్స్పరెంట్గా ఒక క్యాలెండర్తో భర్తీ చేయాలనేటువంటిది మేము ఇవాళ రోజున అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఏ రోజున కూడా ఓట్ల కోసం రాజకీయం చేయొచ్చు సార్. తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాలుగా, ఇందాక పెద్దలు అరవింద్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా, బక్క నరసింహల్ గారు చెప్పినట్టుగా 22 సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా సరే పసుపు జెండాని గుండె నిండా పెట్టుకొని ప్రజల కోసం అనుక్షణం కష్టించి పోరాడి కలబడి నిలబడి పనిచేసేటువంటి వాడే తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారంటే ఆయన పేరు వింటేనే మా రోమాలు నిక్కబడుస్తాయి. ఆయన పక్కన నిలబడి ఒక ఫోటో దిగాము అని అంటే అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. అకాల వర్షాలతో అతలాకుతలం చేస్తోంది. వరుసగా 2 రోజుల పాటు కురిసిన వానలతో వారికి తీవ్ర నష్టం వాటిల్లింది. కేంద్రాలకు రాత్రికి రాత్రే పరుగులు పెట్టి ధాన్యం కుప్పలు సంచుల వైపు వరద రాకుండా పంటను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షంతో ధాన్యం కల్లాలు, చిన్నపాటి చెరువులను, కొనుగోలు కేంద్రాలు తటాకాలను తలపించాయి. సరిపడా టార్పిలిన్లు లేకపోవడం, కొన్ని చోట్ల కేంద్రాలు లోతట్టులో ఉండటంతో ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. తడిచిన ధాన్యాన్ని పూర్తిగా కొంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి స్పష్టమైన భరోసా రాకపోవడంతో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయించారు. అయితే సకాలంలో కాంటా వేసి మిల్లులకు తీసుకెళ్లి ఉంటే సమస్య తీవ్రత తగ్గేది. అధికారులు అండదండలు ఉంటే కోట్ల రూపాయల విలువైన భూములు ఎలా కబ్జా చేయవచ్చనే దానికి ఉదాహరణ ఈదురుకుంట చెరువు. దాదాపు 6.50 ఎకరాల ఈ చెరువుతో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి 5.10 ఎకరాలను కలిపి రియల్టర్లు సొంతం చేసుకున్న వైనం ఇది. ఒక పథకం ప్రకారం చెరువును ఎండబెట్టి ప్రైవేటు పట్టా భూమిగా చిత్రీకరించి ఆకాశ హర్మ్యాల నిర్మాణం ప్రారంభించిన తీరు వెలుగు చూసింది. 11.66 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు హైడ్రా తనిఖీలో స్పష్టమైంది. దీని విలువ సుమారు 1106 కోట్ల రూపాయలని అంచనా. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.